నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. ప్రధాని మోడీ పర్యటన అంటే దేశ ప్రజలకు, రాష్ట్రాలకు ఉత్కంఠే. ఆయన మాటలు, ప్రసంగం పూర్తిగా దేశ ప్రజలను కట్టిపడేస్తాయి. ఆయన ఉద్వేగంగా మాట్లాడితే స్టేజ్ కింద ఉన్న వాళ్ళు ఈలలు, చప్పట్లు కొట్టాల్సిందే. కానీ ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. అదేంటంటే ప్రధాని మోడీ కొంత భావోద్వేగానికి గురయ్యారు. తన చిన్ననాటి రోజుల్లో ఆయనకు ఎదురైన వాటిని గుర్తు చేసుకున్నారు. ఎందుకు ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు? అసలు కారణం ఏంటి? ఇది ఏ రాష్ట్రంలో జరిగింది అనే విషయాలు ఇప్పుడు మీరు చూడాల్సిందే. ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం మహారాష్ట్రలో పర్యటించారు. షోలాపూర్లోని రాయ్ నగర్ హౌసింగ్ సొసైటీలో పీఎం ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద కొత్తగా నిర్మించిన 15,000 ఇళ్లను చేనేత కార్మికులు, విక్రేతలు, పవర్లూమ్ కార్మికులు, చెత్త ఏరుకునేవారు, బీడీ కార్మికులు, డ్రైవర్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోలాపూర్లో ఏర్పాటు చేసిన భారీ సభలో ప్రధాని మాట్లాడుతూ పీఎం ఆవాస్ యోజన పథకం కింద దేశంలోని అతిపెద్ద సొసైటీ ప్రారంభోత్సవం జరిగిందని అన్నారు. పీఎంఏవై అర్బన్ కింద పూర్తి అయిన 90,000 ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. అనేక మంది జీవితాల్లో పీఎంఏవై అర్బన్ పథకం మంచి ప్రభావాన్ని చూపిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నిరుపేదలకు అందుబాటు ధరల్లో ఇళ్లు అందించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న వారి జీవన ప్రమాణాలను పెంపొందించాలనేదే ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ కార్యక్రమమే నిదర్శనమన్నారు. రాముడి నిజాయితీతో కూడిన పాలనా సూత్రాల స్ఫూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తోందని, మోడీ అంటే గ్యారంటీ అని, పూర్తయ్యే గ్యారంటీ అనే అర్థమని ప్రధాని అన్నారు. ఇచ్చిన హామీలను గౌరవించాలని శ్రీరాముడు బోధించాడని, పేదల సంక్షేమం, వారి సాధికారత కోసం తాము నిర్దేశించుకున్న అన్ని లక్ష్యాలను నెరవేరుస్తున్నామని చెప్పారు ప్రధాని. ఈ క్రమంలో ప్రధాని ప్రసంగిస్తుండగా తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. స్టేజ్ పైనే కన్నీటి పర్యంతమయ్యారు. ఉబికి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని కొంత సమయం తర్వాత ఆయన ప్రసంగించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పుడప్పుడు వాటిని తలుచుకుంటే కన్నీళ్లు వస్తాయన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో చిన్ననాటి రోజులు ఓ మధుర జ్ఞాపకాలని, కానీ తన జీవితంలో అనేక కష్టాలు, కన్నీళ్లే ఉన్నాయన్నారు. ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చానన్నారు. తన కన్నీటిని ఆపుకుంటూ నేను ఆ ఇళ్లను చూడటానికి వెళ్ళానని, చిన్నప్పుడు అలాంటి ఇంట్లో నివసించే అవకాశం ఉంటే బాగుండేదన్నారు. వేలాది కుటుంబాల కలలు నెరవేరాయని చూసినప్పుడు తృప్తిగా అనిపిస్తుందన్నారు. వారి ఆశీస్సులే నాకు పెద్ద ఆస్తి అని ప్రధాని మోడీ అన్నారు.